మనం ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. కానీ నిజానికి దేవుణ్ణి ఏ విధంగా ప్రార్థించాలి అనేది చాలా మందికి తెలియని విషయం. అసలు ప్రార్థన అంటే ఏంటి? దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు ఏ విధంగా మనసులో వేడుకోవాలి? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. నిజానికి ప్రార్థన అంటే ప్రా ప్లస్ ఆర్థన అంటే చక్కగా వేడుకోవడం అని అర్థం. ఈ వేడుకోలుకు అర్థం పరమార్థం అనేవి రెండు బొమ్మ బొరుసు లాంటివి. మనిషి ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలి అనుకోవటం, అందుకు తగ్గ వెసులుబాటు కోసం ప్రయత్నించడం సహజం. ధర్మంగా ధనం సంపాదించుకోవచ్చు, ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకోవచ్చు. ధనం ఇంధనంలా దహించుకుపోతుంది, కోరికలు గుర్రాల్లా పరుగులు తీస్తూనే ఉంటాయి. ఈ విషయం ప్రతి మనిషికి ఏదో ఒక రోజు అర్థమవుతోంది. అప్పుడు ఈ భౌతికమైన సుఖాలు కేవలం తాత్కాలికమైనవే అని ఎరుక కలుగుతోంది. వీటికి మించిన శాశ్వత ఆనందం ఎక్కడ ఉంది అన్న జిజ్ఞాస మొదలవుతుంది. గుండె లోతుల్లో నుంచి గంగాజలంలా పైకి లేచిన ఆ ఆకాంక్ష ఒక ఆర్తనాదమై, ఒక ఆవేదన రూపమై చెలరేగుతోంది. అదే ప్రార్థన. దూడను ప్రసవించగానే గోమాత తన బిడ్డను ఆప్యాయంగా నాలుకతో నిమిరినట్టు భగవంతుడు భక్తులను లాలించి పాలిస్తాడు. పరమ ప్రేమ స్వరూపుడైన భగవంతుడికి తన సంతానంపై ఉన్న అనంతమైన ప్రేమానురాగాలను వరాల రూపంలో అందిస్తాడు. సాత్వికులైన ధ్రువుడు, ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించగానే భౌతికమైన వాంఛలు తొలగి భగవంతుడి పాద సేవనం అనే పరమానందం కావాలి అని అడిగారు. తపస్సు చేసిన హిరణ్యకశిపుడు, రావణుడు అధికారం, ఆధిపత్యం కోరారు. కోరి తమ వినాశనాన్ని వారే కొని తెచ్చుకున్నారు. పరుల సుఖాలనే మన సుఖమని, విశ్వశ్రేయమే మనకు శ్రేయదాయకమని బుద్ధిగా జీవించాలని త్రికరణ శుద్ధితో ఆ పరమాత్మకు చేసే విన్నపమే ప్రార్థన. అదే మన ఆధ్యాత్మిక ప్రగతికి తొలి సోపానం. భగవంతుణ్ణి సేవించే భక్తులను 4 తెగలుగా చెబుతారు. అవి ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఈ నలుగురిలో ఆయనకు చాలా దగ్గరవాడు జ్ఞాని అని గీతాచార్యుడు సెలవిచ్చాడు. భగవంతుడు అన్నీ ఇచ్చాడు, అయినా ఏదో తెలియని ఆరాటం గుండెల్లో ఆరడి చేస్తూనే ఉంది. కారణం ఏదో ఒక మూల స్వార్థ పిశాచం పీడించటం వల్లే అలా మనసు అల్లాడుతూ ఉంటుంది. మనం చేయవలసినదేదో శక్తివంచన లేకుండా సక్రమంగా చేస్తే చాలు, తక్కినదంతా ఆయనే చూసుకుంటాడు. ఆ మాట కూడా గీతాచార్యుడు చాలా స్పష్టంగానే చెప్పాడు. అయినా అజ్ఞానం, అహంకారం, మమకారం ఈ 3 ఏకమై మనల్ని పెడదారికి ఈడుస్తూ ఉంటాయి. అలా జరగకుండా మన మనసును నిర్మలంగా ఉంచమని, ప్రపంచాన్ని ప్రేమగా చూడగల హృదయ సౌందర్యాన్ని ప్రసాదించమని, పరోపకారం వైపు బుద్ధిని మరల్చమని, మాటల కందని మౌన భాషలో భగవంతుణ్ణి వేడుకోవడమే నిజమైన ప్రార్థన. ఆ ప్రార్థన సన్నని వెలుగై మన జీవితాలను గమ్యం వైపు నడిపిస్తోంది. సర్వే జన సుఖినో భవంతు అనే ఒక గొప్ప ప్రార్థనను వేదం ప్రపంచానికి అందించింది. అదే మన జీవితాలకు దారిదీపమై వెలుగు చూపాలని అర్థించాలి. అదే మనం చేయవలసిన ప్రార్థన.